ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రైట్, సాత్విక చదువునాను. శ్రీ గురు श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि वरनौ रघुवर विमल यश जोदायक फलचारि बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और हर्षिणी ध्वजा हर्षिणी. हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ सावे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करिवे को अतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया రైట్, ఇక్కడ వరకు నేను చూసాం. ఓకే, సో 8 వరకు చూసాము ఆల్మోస్ట్. ఇది ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇప్పటి వరకు ఈ శ్లోకాస్ చెప్పిన విషయాలు ఎవరైనా చెప్పగలుగుతారా? సమరి మీకు గుర్తున్న చౌపాహికి ఏదైనా ఒకదానికి అర్థం. ఎనీవన్? నిన్న మొన్న క్లాసెస్లో అన్నిట్లో ఎనీథింగ్, ఎనీ పాయింట్స్, యువర్ ఫేవరెట్ పాయింట్స్. హర్షిని. మాతాజీ ఫస్ట్ ఒక దానిలో హనుమాన్ అపియరెన్స్ గురించి చెప్తామంటే హీస్ లైక్ గోల్డెన్ ఇన్ కలర్. ఆయన మీద సన్ పడటోనే హీ విల్ షైన్ లైక్ గోల్డ్. మళ్ళీ ఆయన నాలెడ్జ్ గురించి జ్ఞాన గుణ సాగర్ అంటే ఆయనకి ఓషన్ అంత నాలెడ్జ్ ఉంటుంది అని ఆయన గురించి తెలుసుకున్నాం. ఇంకొకటి రామదూత అంటే హీఈస్ మెసెంజర్ ఆఫ్ గాడ్ అని అక్కడ నేర్చుకున్నాం. మెసెంజర్ ఆఫ్ గాడ్ అనే వర్డ్ జనరల్ గా మనం యూజ్ చేయము, ఎక్కువ క్రిస్టియన్స్ యూజ్ చేస్తారు. సో రామదూత అంటే రాముడికి ఏమంటారు, రావణాసుడి దగ్గరికి మెసెంజర్ లా వెళ్ళాడు కాబట్టి. రైట్. సాత్విక, ఎనీథింగ్? మహావీర్ అంటే 5 క్వాలిటీస్ ఇంక్లూడ్ అయితే అందులో త్యాగవీర్, దయావీర్, దానవీర్, రణవీర్, విద్యావీర్. మనకి ఈ 5 క్వాలిటీస్ లో ఈ 5 క్వాలిటీస్ హనుమాన్ దగ్గర చాలా ఎక్కువగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటాయి. అవి మనకి రావాలంటే మనం మన యాక్షన్స్ ని చేంజ్ చేసుకోవాలి, హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలి. మనకి బ్యాడ్ బుద్ధి ఉన్నది, హనుమాన్ ని ప్రే చేయడం వల్ల మంచి బుద్ధి కుమతి నివారు సుమతికే సింహం. వెరీ గుడ్. అక్షయ, ఎనీథింగ్? సంజన, ట్రై. మాతాజీ నేను హనుమాన్ క్లాస్ అటెండ్ కాలేదు. ఈరోజే ఫస్టా? ఓకే ఓకే, రైట్. సహస్ర. హనుమంతుడికి ముగ్గురు ఫాదర్స్ ఉంటారు. ఒకరేమో కేసరి, శివుడు, ఇంకా అలాగే పవనుడు. అతను
శివుడి అంశంలో పుడతాడు. శివుడు హనుమంతుడిలా పుడతాడు రాముడికి హెల్ప్ చేయడానికి. హ్మ్. ఆ తేజస్సుని వాయువు కేసరిలోకి తీసుకొస్తాడు. రైట్, వెరీ గుడ్. రిత్విక. హ్యాబిట్స్ గురించి. చెప్పు. హీరో చెప్పరా. మన హ్యాబిట్స్ ఎట్లా పోగొట్టుకోలో బ్యాడ్ హ్యాబిట్స్. అమ్మో, వెరీ గుడ్ రాను. సునీల్, అన్మ్యూట్ చేసుకో, వీడియో ఆన్ చేసుకో సునీల్. రోష్ని. ఓకే, రైట్. సో ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేద్దాము. మీరే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసేసారు. ఓకే, ఫస్ట్ దోహాలో ఏం చెప్తున్నారంటే గురువుకి కానీ శ్రీరాముడికి కానీ తులసిదాస్ నమస్కారం చేస్తున్నాడు. సో ఆ గురువు గారి యొక్క పాదాల దగ్గర ఉన్న డస్ట్ తోటి మన మైండ్ని అద్దం అనే మైండ్ని క్లీన్ చేసుకున్నప్పుడే మనకి క్లారిటీ పెరుగుతుంది. అయితే మనకి బుద్ధిహీనతను అంటే నాకు బుద్ధి కొంచెం తక్కువ ఉంది, బలం బుద్ధి విద్య ఇవ్వమని కోరుకుంటున్నారు. అండ్ మన లోపల ఉన్న వికారాలు, క్లేశ వికారాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయమని అంటున్నారు. సో 5 వికారాలు కూడా చెప్పాను కదా, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఏంటవి? కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. లైక్స్, డిస్లైక్స్, ఈగో ఏవైతే ఉన్నాయో వీటిని తీసేయమని చెప్పేసి ఆ 5 క్లేశాలని రిమూవ్ చేయమని కోరుకుంటున్నాం. సో జై హనుమాన. సో హనుమంతుడికి జై. ఎందుకు? ఆయన ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం అంతా ఆయనకి సాగరం అంత నాలెడ్జ్ ఉంది. అంతేకాదు 3 లోకాలలో ఫేమస్, తిహులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ. ఎప్పుడూ రాముడికి అంత బలం ఉన్నా కూడా రాముడికి దూతలాగా, మెసెంజర్ లాగా, అంటే ఒక విషయంలో మెసెంజర్ లాగా వెళ్తాడు, కానీ మిగతా ఎప్పుడైనా సరే రాముడికి సేవకుడిలాగా ఉంటున్నాడు. ఎవరైనా అంజనీ పుత్రుడు, పవనసుతుడు, పేరు ఉన్నవాడు, మహావీర, చాలా ధైర్యవంతుడు. అందులో 5 క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత బజరంగి, వజ్ర కాయం కలిగిన వాడు, వజ్ర శరీరం, వజ్రం లాంటి బాడీ స్ట్రక్చర్ కలిగిన వాడు. అంతేకాదు శరీరమే బలం ఉందా అండి హనుమంతుడికి అంటే లేదు లేదు. ఆయన యొక్క మనస్సు కూడా మనం ప్రార్థిస్తే మన బ్యాడ్ థాట్స్ నుంచి గుడ్ థాట్స్ కి కన్వర్ట్ చేసే అంత కెపాసిటీ ఉంది హనుమంతుడికి. సో అలాగా కోరుకుంటున్నాడు తులసిదాస్. ఓకే, దెన్ ఇదంతా ఈ మన హనుమంతుడి యొక్క వర్ణన అన్నమాట, బాడీ స్ట్రక్చర్. పంచనవరణ విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ. కుంచిత కేశాలు అంటే కర్లీ హెయిర్స్ ఉన్నాయి, చెవులకి కుండలాలు ఉన్నాయి, గోల్డెన్ కలర్ బాడీ ఉంది. హాత వజ్ర ధ్వజ విరాజే, కాంతి మూంజ జనేయు సాజే. జనేయు వేసుకొని ఉన్నాడు, ఒక చేతిలో థండర్ బోల్ట్ గద ఉంది, ఇంకో చేతిలో జెండా ఉంది, విక్టరీ ఉంది. సో అలాగా హనుమంతుడు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. దెన్ ఎవరైనా శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన. చాలా చాలా ప్రతాప వీరుడు, మహాజగవందన అంటే మొత్తం అన్ని రకాల ప్రపంచాలలో కూడా అందరూ గౌరవించదగిన వాడు హనుమంతుడు. ఎవ్వరు కూడా వేరే వాళ్ళ, జనరల్ గా ఎవరినో ఒకరిని గౌరవించలేం, వదిలేస్తాం. కానీ హనుమంతుడి విషయంలో నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ కెన్ హేట్ హనుమాన్. అందరూ ఆయనకి సలాం కొట్టే వాళ్ళే అంట. ఆయన శంకర సువన, శంకరుడి అవతారం, కేసరి నుంచి పుట్టడం జరిగింది. విద్యావాన గుణీ అతి చాతుర, రామ కాజ కరివేకు ఆతుర. చాలా ఈగర్ గా రెడీగా ఉంటాడంట. రాముడి వర్క్ ఏదైనా వస్తుందేమో వెంటనే వెళ్ళి ఫుల్ఫిల్ చేసేద్దాము అని చెప్పేసి. ప్రభు చరిత్ర సునివేకో రసియా, రామ లఖన సీతామన భసియా. సో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఎప్పుడు ఆయన హృదయంలో కొలువై ఉంటారంట. అంటే ఆయన మనసులో వేరే ఆలోచనే ఉండదన్నమాట. మీకు ఆ స్టోరీ తెలుసు కదా, హనుమంతుడు ఇట్లాగా
గుండె చీల్చుకుంటే రాముడు, సీత కనిపిస్తారు. అయితే ఇక్కడ ఏంటి అనంటే గుండె ఇట్లా చీల్చుకుంటే మనం చీల్చుకుంటే మనకి రక్తము, బ్లడ్, ఆ గుండెకాయ అన్ని బయటకొస్తాయి. అలాగ ఇట్లా చేసేరా ఇంత? అలా కాదు. సో, అది మనకి చూపించడం అన్నమాట. మనస్సులో మొత్తం వాళ్ళే ఉన్నారు. మనసులో వాళ్ళ ఆలోచనలే ఉన్నాయి అని. సో, ఇప్పుడు కొంతమంది క్లాస్ వింటుంటారు. కానీ కిచెన్‌లో అమ్మ ఏదో చేస్తుందే, మంచి వాసనొస్తుంది కదా! హమ్మయ్య! క్లాస్ అయిపోయినంక తినాలి. లేదా మధ్యలో వీడియో ఆన్ చేసి వెళ్లి తినేసి రావాలి. ఒక 2 స్పూన్స్ అన్నా పెట్టుకొని రావాలి అని ఉంటది కదా! ఆ స్మెల్లొస్తుంది. అంటే మనసెక్కడో ఉంటదనమాట. మనసులో ఏముందిరా అంటే, మాతాజీ సాయంత్రం మంచి సినిమా ఉంది మాతాజీ అది జూడాలి. ఆహా! మనసులో ఏముందిరా అంటే, అంటే మేము 2 రోజులు ట్రిప్‌కెళ్తున్నాం మాతాజీ. మొత్తం దాని గురించి ఆలోచనలున్నాయి. కదా! అరే ఏముందిరా మనసులో అంటే, యాక్చువల్‌గా ఈరోజు నా ఫేవరెట్ హీరో బర్త్‌డే మాతాజీ. నేను డైరెక్ట్ విష్ చేయలేను గానీ, మనసులో ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటా. కదా! ఇలా ఉంటాయి మన మనసులు. సో, ప్రెజెంట్ అంతా మిస్ అయిపోయి, అయితే ఫ్యూచర్ గురించి, అయితే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం గదా! హనుమంతుడి మనసు మాత్రం 24/7 ఒక డ్యూటీ లాగా రాముడి గురించే ఆలోచిస్తాడు. బోర్ కొట్టదా హనుమంతుడికి? ఎంతసేపు ఒక్కరి గురించి ఆలోచిస్తుంటే, హనుమంతుడికి బోర్ కొట్టడం పక్కన పెట్టండి. రాముడు అంత స్పెషల్. ఎంతసేపు ఆలోచించినా, ఎన్ని సార్లు విన్నా, ఎంత తెలుసుకున్నా గూడా ఇంకా సంథింగ్ న్యూ థింగ్స్ ఉంటూనే ఉంటాయి రాముడి దగ్గర. అంత స్పెషల్ అన్నమాట రాముడు. ఓకే. సో, అట్లాగా రాముడిని మనసులో పెట్టుకొని చేస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఓకే. నెక్స్ట్ లైన్స్. రిత్విక చదువు. సూక్ష్మ రూపధర్ 9th. సూక్ష్మ రూప ధరి మాతాజీ తెలుగు కష్టమా? సహస్ర. సూక్ష్మ రూప ధరిసి ఐది కావా, వికట రూప ధరి లంక జరావా, నెక్స్ట్. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे, लायस जीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति किन्ही बहुत बड़ाई, कहा भरत सम तुम प्रिय भाई, రైట్. तुम मम సో, प्रिय भाई। ఇక్కడ వరకు చూద్దాం. సో, సూక్ష్మ రూపధరి నుంచి చూద్దాం. ఓకే. సో, సూక్ష్మ రూపధరి సియహిది కావా, వికట రూపధరి లంక జరావా. మీరు కూడా ట్రై చేయండి వర్డ్స్‌ని డీకోడ్ చేయడానికి. సూక్ష్మ రూపధరి సియహిది కావా. సియ అంటే మాతా సీత. ఓకే. దికావా అంటే చూపించాడు. ఏం చూపించాడు సీతాదేవికి అనంటే సూక్ష్మ రూపం చూపించాడన్నమాట. అంటే చాలా చిన్నగా అయిపోయి సీతాదేవికి దర్శనం ఇచ్చాడు. అదే లంక జలావా, లంకని మొత్తం కాల్చేసాడు గదా! తగలబెట్టినప్పుడు ఎలా ఉన్నాడంటే వికట రూపధరి అంటే భయంకరమైన రూపం లేదా చాలా పెద్ద రూపం అనుకోవచ్చు. ఓకే. సో, సూక్ష్మ రూపధరి సియహిది కావా. ఎందుకు సీతాదేవి చిన్నగా అయిపోయి చూపించాడు? ఎందుకు లంకని పెద్దగా కాల్చాడు అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనం ఉండాలి అని చెప్తున్నాడు హనుమంతుడు. కదా! సీతాదేవి దగ్గరికెళ్ళి, "ఏ సీత నేను హనుమంతుడిని. పద ఎళ్ళిపోదాం." అలా అనలేదు హనుమంతుడు. ఐ యామ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ మ్యాన్ ఇన్ 3 వరల్డ్స్. కమ్ ఆన్ నేను నిన్ను తీసుకెళ్ళిపోతా అని అనలేదు. సీతామాత దగ్గరికెళ్ళి చిన్న బేబీలాగా అయిపోయి, "సీతామాత ఎలా ఉన్నారు? రాముడు మీకు ఈ ముత్రిక ఇమ్మన్నాడు" అని చెప్పేసి అన్నాడన్నమాట. ఓకే. అదే దుర్మార్గుల దగ్గరికి, విలన్స్ దగ్గరికెళ్ళినప్పుడు నేను మెసెంజర్‌నండి. ఏం చేయకండి అలా అనలేదు. ఎవడొస్తాడో రండిరా మీ లంక మొత్తం కాల్చేసి పోతాను అని జెప్పేసి అట్లా ఆయన పౌరుషం, వాలర్ చూపిస్తాడన్నమాట. సో, మనమేం జేస్తాము? జనరల్‌గా మనం పౌరుషం ఎక్కడ చూపిస్తాము? మనకంటే చిన్న పిల్లలుంటారు జూడండి. వాళ్ళ నాలుగు కొట్టి, "ఏంట్రా ఏమనుకుంటున్నావురా" అని అంటాం కదా! ఎందుకు పాపం వాళ్ళు తిరిగి కొట్టలేరని. కదా! అలాంటి వాళ్ళ దగ్గర కాదు గదా! మనం పౌరుషం చూపిచ్చేది. అదే మనకంటే బలంగా ఇట్లా కనిపించే వాళ్ళున్నారనుకో, అనుకుంట ఎళ్ళిపోతాం అక్కడి నుంచి. "ఏ నేను కాదు. నేను చేయలే. నాకు తెలవది" అనుకుంటా. కదా! మనం రివర్స్. కానీ హనుమంతుడు ఎట్లా ఉన్నాడు అనంటే,
ఎవరైతే దుర్మార్గులున్నారో, చెడు ఉందో దాన్ని ఎదుర్కొంటున్నాడు. చెడు దగ్గర మనం వీక్ ఉన్నా సరే స్ట్రాంగ్‌గా కనిపించాలి. ఓకే. అదే మంచి దగ్గర మనం ఎంత బలవంతులమైనా సరే, ఓకే అండి మీరు చెప్పింది మేము నేర్చుకుంటాము అని అనగలగాలి. అప్పుడు మన లైఫ్ ఇంకా మోర్ క్రియేటివ్‌గా, ప్రొడక్టివ్‌గా ముందుకెళ్తుంది. కొంతమంది చూడండి ఈ మధ్య ఎలా అయిపోయింది అంటే, టీచర్స్ కనిపిస్తే, లెక్చరర్స్ కనిపిస్తే వెనకాల నుంచి అని సౌండ్ చేస్తున్నారు. అయ్యయ్యో! ఒకప్పుడైతే అసలు ఒరేయ్! టీచర్‌రా అని చెప్పి కిలోమీటర్ దూరం నుంచే పారిపోయేది. ఇప్పుడైతే అని చెప్పేసి సౌండ్స్ చేస్తున్నారు. ఆ లెక్చరర్స్‌కి, టీచర్స్‌కి కాల్స్ చేసి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. ఈవెన్ మీరు సోషల్ మీడియా రీల్స్ కూడా చూసుంటారు గదా! పాపం కరోనా టైంలో మేడం వాళ్ళు జూమ్ క్లాస్‌లు అవి ఇవి చెప్తుంటే కొంతమంది పిల్లలు అన్‌మ్యూట్ చేసుకొని ఏదేదో పిచ్చి పిచ్చి క్వెషన్స్ అడుగుతున్నారు. దిస్ ఈజ్ హౌ టుడేస్ జనరేషన్ ఈస్. కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతది అనంటే కొంతవరకి ఫన్ ఉంటది. ఎంజాయ్‌మెంట్ అసలు. మేమసలు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? అంత బ్యాక్ బెంచర్స్ అని అంటారు. బానే ఉంటది. దాని తర్వాత మనకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఉండడింక. మనం రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మనల్ని గూడా అంటారనమాట. సింపుల్ యాజ్ సచ్ ఏం జేస్తే అది మనకొచ్చి తీరుతుంది. అయితే హనుమంతుని జూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనకెంత నాలెడ్జ్ ఉన్నా చూడండి ఏం తక్కువ హనుమంతుడికి జస్ట్ ఒక గుద్దు హనుమంతుడిని గుద్దేసొస్తే రావణాసురుడిని గుద్దేసొస్తే అయిపోతది అక్కడికి స్టోరీ. కానీ దేర్ ఈస్ ఎ ప్రాసెస్. రాముడెళ్లి సీతని తీసుకురావాలి కదా! కానీ ఆలోపు సీతాదేవి బాధపడుతుంది అని జెప్పేసి వెతికేసి ఆ ముద్రికనిచ్చేసి వస్తాడనమాట. అప్పుడు ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే బాడీ చిన్నగాని గాదు. బాడీ చిన్నగా చేస్తాడు. నార్మల్‌గా ఒక ఫ్లై ఈగ, దోమ ఉంటది గదా! అంత చిన్నగా అయిపోయి వెళ్ళి మాట్లాడతాడనమాట ఫస్ట్. ఎందుకంటే భయంకరమైన లంక గదా! వాళ్ళకి దొరకొద్దు ఫస్ట్. అలా వెళ్తాడు. హ్మ్. ఆ కాన్సెప్టే రాజమౌళి తీసుకొని 'ఈగ' మూవీ జేసిండు. నీకర్థం గాదు. ఆ! 'ఈగ' మూవీ మొత్తం హిట్ చేసాము. అదే రామాయణం జూడమంటే ఏముంటది రామాయణంలో అంటారు. ఇవే ఉంటాయి. మీరిందులో 2, 3 కాన్సెప్ట్‌లు తీసుకున్న హిట్ ఫిల్మ్స్ గ్యారంటీ. ఓకే. సో, అందుకనే మీరు మూవీస్ చూసేటప్పుడు గానీ, ఎవరైనా మీకు వావ్! ఈ పర్సన్ ఏంటి ఇంత చాలా బాగా మాట్లాడుతున్నాడు అనంటే, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ దెలుసుకోవాలి. వాళ్ళేదో బుక్స్ చదివి ఉంటారు. సంథింగ్ మన కల్చర్‌లో, మన హిస్టరీలో ఏదో ఒకటి తెలుసుకొనుంటారు వాళ్ళు. అందుకోసమే అంత పీపుల్ ఫోకస్ అంతా పడుతుంది. ఊరికే వాళ్ళకి ఓన్ తెలివి గాదు. కదా! ఏదో మన కల్చర్‌లో, ట్రెడిషన్‌లో ఏదో ఒక నాలెడ్జ్ ఉంటది. అది చదివి ఉంటారు. ఈవెన్ రాజమౌళి గూడా చెప్తుంటాడు గదా! చాలా విషయాలు నేను మహాభారతంలో నుంచి, రామాయణంలో నుంచి కలెక్ట్ జేస్తున్నాను అని జెప్పేసి. సో, కొన్ని విషయాలతోనే అంత హైలైట్ అవుతుంటే, ఒరిజినల్ బుక్ చదివితే మనకెంత నాలెడ్జ్ ఒస్తదో ఆలోచించండి. రైట్? సో అవసరం ఉన్నప్పుడు మనం చాలా హంబుల్‌గా బిహేవ్ చేయగలగాలి. అవసరం లేదు మన ఎదుట చెడు ఉంది. చెడుని అరికట్టాలి అని అన్నప్పుడు మనకు భయమైనా సరే ధైర్యంగా వ్యవహరించాలి. ఎవరైనా వచ్చి ఏదైనా చెడు పని చేయమన్నారనుకోండి, తప్పు మార్గంలోకి మనల్ని నెట్టుతున్నారనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గురుదేవ్ వీడియో చూసాం గదా! మనకి హాబిట్స్ లేకున్నా గూడా అలవాటు చేసుకుంటూ ఉంటాం. కొంతమంది చూడండి హాస్టల్స్‌లో డిఫరెంట్ పీపుల్ ఏం స్నానం చేస్తారు రోజు? రోజు స్నానం చేయకపోతే ఏం గాదు అనంటే, ఏం గాదు అని అనుకుంటారు. రోజు స్నానం చేయకపోతే ఇంకా దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్తారు కొంతమంది. రోజు స్నానం చేస్తే బాడీ అరిగిపోతది, కరిగిపోతది, వేస్ట్ అయిపోతాయి వాటర్. అంత లేదమ్మా. బాడీ సమ్ హవర్స్‌కి మైక్రో ఆర్గానిజమ్స్ మిలియన్స్‌లో పెరిగిపోతుంటాయి. ఓకే. ఫిజికల్ బాడీ హైజీన్‌గా లేకపోతే స్లోగా మన మైండ్ పైకి ఇంపాక్ట్ ఒస్తదనమాట. ఓకే. అందుకోసమని రెగ్యులర్‌గా హైజీన్ పెట్టాలి. ఇదొక చిన్న ఎగ్జాంపులే. డీవియేట్ అయిపోతారు. కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ కూడా. సపోజ్ మామూలుగా వెజ్ ఉంటారు. అక్కడిక్కడ తిరిగేసరికి "ఏం గాదులే తినేసేయి. ఏం గాదు అంత ఫుడ్డే. ప్రోటీన్ ఫుడ్ కరోనా టైంలో ప్రోటీన్ తినేసేయాలి" అని జెప్పేసరికి అయ్యయ్యో! తినేసేయాలి గదా! అని జెప్పేసి మొత్తం మారిపోయి ఇష్టం ఉన్నట్టు తినేస్తారు. అంటే మనకి చెడుని రిజెక్ట్ చేసే అంత కెపాసిటీ లేదు అనంటే
వీఆర్ నాట్ గోయింగ్ టు లీడ్ అవర్ లైఫ్ ఫుల్లీ. మన జీవితం మనం జీవించం, వేరే వాళ్ళు జీవిస్తున్నారు అన్నట్టు. ఓకే. సో ఎప్పుడైనా సరే యూ షుడ్ బి ఆల్వేస్ లెర్న్ టు సే నో. మనకది ఇష్టం లేదు, మనకది చెడు అని అర్థమైంది, మన ఇంట్లో మన వాల్యూ సిస్టమ్‌కి, మనం పెరిగిన వాల్యూ సిస్టమ్‌కి అది రివర్స్‌గా ఉంది అనంటే నో చెప్పేసేయాలి. థాట్స్ ఇట్. నో అంటే నో. ఈరోజు రాత్రి లేట్ చేద్దాం. నో. పేరెంట్స్‌కి చెప్పకుండా చేద్దాం. నో. థాట్స్ ఇట్. ఒక నో మీరు చెప్పారా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీ మీద రెస్పెక్ట్ పెరుగుతది యాక్చువల్‌గా. నిజంగా మీరంటే కోపం వచ్చిందనుకో, పోనీ అలాంటి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మనకెందుకు? రైట్? అవసరం లేదు. కానీ వాళ్ళకి నిజంగా అరే! వీళ్ళు నిజంగానే చెడు పనులకు నో చెప్తున్నారు అనంటే యెస్. అలాంటి వాళ్ళే గదా మన సర్కిల్‌లో ఉండాల్సింది. అది హనుమంతుడు చూపిస్తున్నాడు. హనుమంతుడు లంకని కాల్చాలని వెళ్ళడు. యాక్చువల్‌గా హనుమంతుడికి ఆకలేస్తది. సో, కొన్ని ఫ్రూట్స్ తిందామని ఎళ్తాడనమాట. కోతి గదా! నీట్‌గా కూర్చొని ఒక్కొక్క బనానా ఇలా ఇప్పుకొని తింటదా? కాదు కదా! ఒక్కొక్క చెట్టు గెల గెల కోసేసుకొని అప్ హప్ హప్ అని తింటుంటాడు హనుమంతుడు. దుంకుతూ ఉంటాడనమాట అశోకవనంలో. దుంకుతూ ఉంటే వీళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరూ చూసి ఎవరబ్బా ఈ మంకీ ఇట్లా చేస్తుంది అని చెప్పి దొరకబడదామని చూస్తే కోతి గదా! అస్సలు దొరకడు గదా! కొంచెం హనుమంతుడికి గూడా అదే ఉంటది గదా! ఆకతాయితనం. సో, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. నేను దొరకను అని జెప్పేసి. లాస్ట్‌కి ఫైనల్‌గా ఆయననే అనుకుంటాడు. యెస్ వీళ్ళకి దొరుకుదాము అని. అలా దొరుకుతాడనమాట. ఆయన అనుకోని ఆయననే దొరుకుతాడు. దొరికిన తర్వాత చాలా సేపు డిస్కషన్ అయిపోతది. సరే మెసెంజర్ గదా! ఏం చేయొద్దు అని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి లంకలో వాళ్ళకి కొంచెం చిరాకు, ఇరిటేషన్ అనిపిచ్చి వాళ్ళ చెడు బుద్ధి చూపించుకోవడానికి వాళ్ళేం జేస్తారు, ఈ కోతి గదా! ఈ కోతి తోకకి మంట పెడదాము అని అనుకుంటారు. హ్మ్. ఇది కోతి గదా! వదిలేస్తే ఏం చేసేది దుంకుకుంటూ ఎళ్ళిపోతది. సో, హనుమంతుడు దుంకుకుంటూ ఎళ్ళిపోతాడు అంతే. దుంకుకుంటూ ఎళ్ళిపోయినందుకు లంక మొత్తం తగలబడతది. అంతే. హనుమంతుడు ఏం చేయలేదు. వాళ్ళే చేసుకున్నారు. సో, హనుమంతుడు ఎట్లాగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్పిస్తున్నాడనమాట. సో, ఒకవేళ మన దగ్గరికి ఎవరైనా అటాక్ జేయడానికొస్తే వాళ్ళని మనం సాఫ్ట్‌గా వద్దని చెప్పాలి ఫస్ట్. అయినా ఇంకెక్కువ చేస్తున్నారా? నా సంగతేంటో చూపిస్తా అని జెప్పేసి, వాళ్ళకి మన ఫియర్స్ నేచర్ ఎట్లా చూపించగలిగితే అలా చూపించాలి. ఓకే. అది మనకు హనుమంతుడు చూపిస్తున్నాడు. ఓకే. 2 ఒకటి సూక్ష్మ రూపధరి, ఒకటి వికట రూపధరి. అంటే సాఫ్ట్‌గా, హార్ష్‌గా 2 వేస్ ఆఫ్ డీలింగ్స్. దెన్ 10థ్ భీమ రూపధరి అసుర సంహారి రామచంద్రకి కాజ సవారి. ఇంకొకటి భీమ రూపధరి. భీమ అంటే పెద్దగా అన్నమాట. భయంకరమైన రూపం. సో, అసురులను భయపెట్టాలి అంటే చిన్న ఈగలాగా, దోమలాగా అయితే నడవదు కదా! పెద్ద రూపం ఎత్తి వాళ్ళందరిని భయపెట్టాడు. అంటే సౌండ్ అయినా పెద్దగా చేయడం, బాడీ అన్నా పెద్దగా చేయడం ఆర్ ధైర్యాన్నైనా చూపించడం. అది ఇంపార్టెంట్. సో, మనం గూడా అట్లాగా ఒక్కొక్కసారి మనం చెప్తే ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనల్ని డీవియేట్ చేస్తున్నారు అని అనిపిస్తే ఒక్కొక్కసారి వాయిస్ పెంచాలి. నో అంతే. దట్స్ ఇట్. అలాగా ఉండగలగాలి. రైట్? చెడుకి మనం ఫుల్ రిజెక్షన్ చూపించగలగాలి. దెన్ హనుమంతుడు ఏం చేశాడు? లాయస జీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్షివురలాయే. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ. నిన్ననే అనుకున్నాం గదా! లాయ సంజీవన లఖన జియాయే. లఖన అంటే లక్ష్మణుడు. లక్ష్మణుడు జియాయి అంటే బ్రతికించాడు. సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడిని బ్రతికించాడు. ఆలోచించండి. 13, 14 ఇయర్స్ లక్ష్మణుడు రాముడి కోసం వచ్చేసిండు. వితౌట్ ఎనీ కంఫర్ట్స్, లగ్జరీస్ అన్నీ వదిలేసి, పేరెంట్స్‌ని వదిలేసి, ఊర్మిళాదేవి వైఫ్‌ని వదిలేసి అండ్ 14 ఇయర్స్ అన్నం, నిద్ర మానేసి లక్ష్మణుడు కంప్లీట్‌గా రాముడి కోసం సేవ చేస్తూ ఉన్నాడు. బికాజ్ అతి బల విద్య ఉంది కాబట్టి ఫుడ్, నిద్ర గూడా లేదు లక్ష్మణుడికి. అలాంటి లక్ష్మణుడు సడెన్‌గా యుద్ధంలో పడిపోతే రాముడు ఎలా ఫీల్ అవుతాడు? ఇంక ఏం లేదు రాముడికి. 14 ఇయర్స్ అంతా ఒకరితో కంప్లీట్‌గా ఉండి, మన కోసం అంతా హెల్ప్ చేసిన వాళ్ళు, మన కళ్ళ ముందు స్పృహ కోల్పోయారు అనంటే ఎలా ఉంటది రాముడికి? ఇంక రాముడికి గూడా చాలా బాధేస్తది. అరే! లక్ష్మణుడికేంటి ఇలా అయిపోయింది అని జెప్పి.
అయితే నెక్స్ట్ డే సూర్యాస్తమయం వచ్చేలోపు ఆ మెడిసిన్ రాకపోతే లక్ష్మణుడు కంప్లీట్‌గా చనిపోతాడనమాట. కంప్లీట్‌గా స్పృహ కోల్పోతాడు. కైండ్ ఆఫ్ కోమాలోకి వెళ్ళిపోతాడనుకోండి అలా. సో, అప్పుడొచ్చి ఏం చేస్తారు అందరూ ఈ జాంబవంతుడు, వీళ్ళందరూ సుగ్రీవుడు వీళ్ళందరూ వచ్చి డిస్కస్ చేస్తారు. అయితే మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. వార్ ఎప్పుడు గాని ఎన్ని రోజులు వార్ జరిగినా గూడా సన్‌సెట్ అయిపోగానే వార్ ఆగిపోతది. కొద్ది రోజులు నడుస్తది గదా! మహాభారత యుద్ధం ఎన్ని రోజులు నడిచింది ఐడియా ఉందా మీకు? మహాభారత యుద్ధం. హర్షిని? Mataji 16 days. 18 days. So 18 is a very good number అన్నమాట. 1 + 8 = 9. 9 అంటే గాడ్ నంబర్ అన్నమాట. సో 18 డేస్ నడుస్తది. అందుకే 18 చాప్టర్స్ భగవద్గీత. సో ఇలా ఉంటుంది గదా! 18 డేస్ వార్ అయినప్పుడు గూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 18 డేస్‌లో సన్‌రైజ్ అయినంక స్టార్ట్ అవుతది. సన్‌సెట్ అయినంక వార్ ఎండ్ అయిపోతది. సో వార్‌లో గూడా రూల్స్ ఉంటాయన్నమాట. ఈ టైం తర్వాత మనం యుద్ధం చెయ్యొద్దు. సో సన్‌సెట్ అయిపోయిన తర్వాత ఎవరెవరికి దెబ్బలు తగిలాయో వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళందరిని ట్రీట్ చేస్తారు. మళ్ళీ డాక్టర్ వస్తాడు. ట్రీట్మెంట్ ఇస్తాడు. ఈవెన్ మహాభారత యుద్ధంలో వెరీ స్పెషల్ థింగ్ ఏంటిది తెలుసా? కౌరవులు, పాండవులు యుద్ధం చేసుకున్నారు గదా! సో వాళ్ళ లంచ్ ఒకటే రూమ్ అంట. లంచ్, డిన్నర్ చేసే ప్లేస్ ఒకటే. కుక్ ఒకడే. సో రాత్రి సన్‌సెట్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళంట. సీ సచ్ ఏ యూనిక్ స్టైల్ ఆఫ్ కల్చర్ మనది. వార్ టైమ్‌లో యెస్ దిస్ ఈస్ ద టైమ్, దిస్ ఈస్ ద స్టార్టింగ్ టైమ్, ఎండింగ్ టైమ్ అన్నప్పుడు మాత్రమే బాణాలు వేసుకునేవాళ్ళు. మిగతా టైంలో స్టాప్ అంటే స్టాప్ అంతే. అందరూ ఆ నియమాన్ని పాటించేవాళ్ళు ప్రతి ఒక్కరు. అశ్వత్థామ ఒక్కడే తప్పు చేస్తాడు కాబట్టి అశ్వత్థామకి పనిష్మెంట్ వస్తది చివర్లో. అది మహాభారతం టైంలో. సేమ్ రామాయణం టైంలో గూడా ఇక్కడ యుద్ధం అవుతూ ఉంటది. సో లక్ష్మణుడు పడిపోతాడు. సూర్యాస్తమం అయిపోతది. సన్‌సెట్ అయితది. నెక్స్ట్ డే సన్‌రైజ్ వరకి ట్రీట్ జేయాలతన్ని. అంటే ఆల్మోస్ట్ 6:37కి సన్‌సెట్ అయింది. అసలేమైంది అని కనుక్కునేసరికి మిడ్‌నైట్ అయిపోతుంది. 2, 3 గంటలలో తెల్లారుతుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తదేంటి అంటే, హిమాలయాల్లో సంజీవని అనే పర్వతంలో సంజీవని అనే మెడిసిన్ ఉంది. అది తీసుకొస్తే వెంటనే లక్ష్మణుడు బతుకుతాడు అని జెప్పేసి. ఎవరెళ్తారు? వాళ్ళున్నదెక్కడ? శ్రీలంకలో ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా ఫ్లైటేసుకున్నా గూడా 4, 5 గంటలు పడుతుంది కదా! ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి 2 గంటల పైన పడుతుంది. అలాంటి శ్రీలంక నుంచి హిమాలయాస్‌కెళ్ళి ఫైండ్ ఔట్ జేసుకొని రావాలి. రీసెంట్‌గా 'గామి' అని ఒక మూవీ వచ్చింది చూసారా? విశ్వక్ సేన్‌ది 'గామి' అని ఒక మూవీ వచ్చింది. తనకి ఫిజికల్‌గా ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ క్యూర్ చేసుకోవడానికి పర్వతాల్లో ఒక మందు తీసుకొని రావాలన్నమాట. వెళ్తానే ఉంటాడు, వెళ్తానే ఉంటాడు. అదెక్కడ ఉంటుందో అని జెప్పేసి. సో, ఇట్ ఈస్ ఎ వెరీ రిస్కీ ప్రాసెస్. ఎవరెళ్తారు? అందరూ అడుగుకుంటారు ఒకరినొకరు. "నువ్వెళ్తావా? నువ్వెళ్తావా? నువ్వెళ్తావా?" అని జెప్పేసి. ఒకవేళ లేట్ అయితే సీరియస్. ఒకవేళ అంత తొందరగా వెళ్లి రాగలిగే వాళ్ళెవరు అంటే హనుమంతుడికి అప్పటికి లంక ఒకసారి దాటిండు గదా! కానీ అది ఓషియన్ దాటాడు. ఓషియన్ చాలా చిన్నది. కానీ ఇప్పుడు శ్రీలంక నుంచి హిమాలయాస్‌కెళ్ళాలి అంటే డిఫికల్ట్. అయితే వెళ్ళాలి, మెడిసిన్ తీసుకోవాలి, మళ్ళీ రావాలి. ఓహ్! అని జెప్పేసి అందరూ వెయిట్ జేస్తే హనుమంతుడు అప్పటికి రాముడంటే ఇంక పిచ్చి ఇష్టమైపోయింది. రాముడిని అట్లా బాధపడుతూ చూస్తూ ఉండలేకపోయాడు హనుమంతుడు. యెస్. యెస్. నేనెళ్తాను అని జెప్పేసి ఆయన ఒక్కసారి ఝుమ్మని ఫ్లైట్ కంటే 100 టైమ్స్ ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాడు. అయితే సైజ్ గూడా పెంచుతాడన్నమాట హనుమంతుడు. సైజ్ గూడా ఆయనకున్న టైమ్స్‌కి 1000 టైమ్స్ పెంచి అంత ఫాస్ట్‌లో ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మందు ఫైండ్ ఔట్ జేయడం ఎట్లాగా? సంజీవని ఫైండ్ ఔట్ జేయడం ఎట్లాగా? అసలే టెన్షన్ మళ్ళీ టైమ్ లిమిట్ ఉంది కదా! సపోజ్ మనం జనరల్‌గా మనకి హ్యాండ్ రైటింగ్ బాగుంటది మనది కదా! ఎగ్జామ్‌లో లాస్ట్ 5 మినిట్స్ అనంగానే జికి రాస్తుంటారు కదా! వచ్చిన హ్యాండ్ రైటింగ్ గూడా మొత్తం పోతది. అరే! ఇది నా హ్యాండ్ రైటింగేనా అనుకుంటాం చూస్తే. అంటే మనకు టైం అయిపోతుంది అంటే టెన్షన్‌లో వచ్చిన పని గూడా పోతది. హనుమంతుడి పరిస్థితి గూడా అదే ఉంది. కానీ శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే అన్ని ప్లాన్స్ మెరుస్తూ ఉన్నాయంట.
సో సంజీవని అనేది చాలా యూనిక్ ప్లాంట్, అక్కడికెళ్తే మెరుస్తది అని అనుకుని చెప్పి వెళ్ళారు. కానీ అక్కడికెళ్తే మొత్తం పర్వతం అంతా మెరుస్తుంది. ఇదేంట్రా బాబు! ఇప్పుడు ఒకవేళ తప్పు మెడిసిన్ తీసుకొని ఎళ్ళిండనుకో, మళ్ళీ వెళ్ళి, మళ్ళీ వచ్చేసరికి మొత్తం టైం అయిపోతది అని జెప్పేసి ఈస్ వెరీ స్మార్ట్ పర్సన్. పర్వతమే ఎత్తేస్తాడు. సంజీవని ఉన్న పర్వతమే ఎత్తేస్తాడు. స్మార్ట్ ఉన్నా గూడా అంత బలం ఉండాలి గదా! పర్వతాన్ని ఎత్తుకుపోయే అంత. సో, పర్వతాన్ని ఎత్తుకొని వచ్చేస్తాడనమాట. మీరు చాలా ఇమేజెస్‌లో జూసుంటారు గదా! సంజీవని పర్వతం ఎత్తుకొని వస్తూ ఉంటాడు హనుమంతుడు. అరచేతిలో పర్వతం ఆగింది అంటే హనుమంతుడు ఎంత సైజ్ పెంచాడో ఆలోచించండి. ఓకే. తీసుకెళ్ళి ఆ లంక దగ్గరికి తీసుకెళ్తుంటే అందరూ పర్వతం వచ్చి మీద పడుతుందేమో అయింది అందరూ పారిపోతారనమాట. సో, రాముడు, డాక్టర్ వాళ్ళు మాత్రమే ఉంటారు. వచ్చి చూసి ఆ డాక్టర్ వెతుక్కుంటాడు ఆ పర్వతం మీద ఫాస్ట్‌గా. మళ్ళీ ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసొస్తాడు హనుమంతుడు. ఎందుకు ఇక్కడుంటే అడ్డవుతది గదా! అది. అలాగా ఆ రాత్రికి రాత్రి ఒక పెద్ద హీరోలాగా ఒక సూపర్ డూపర్ వర్క్ చేసి పెడతాడు రాముడి కోసం. లాయ సంజీవన లఖన జియాయే. ఈ ఒక్క విషయం ఆలోచించండి. ఏదైనా పని చేసేటప్పుడు మనకి భయం రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే. అంటే మనకు గూడా ఒక్కొక్కసారి అరే! టైం అయిపోతుంది. ఇంత తక్కువ టైంలో చేయగలుగుతామా? లేమా? అని అనుకున్నప్పుడు హనుమంతుడిని ప్రార్థిస్తే ఎంత పెద్ద కొండనైనా తెచ్చి మన ముందు పెడతాడు. అది. ఓకే. అందుకోసమే హనుమాన్ చాలీసాకి ఆ పవర్ ఉంది. అయ్యో! టైం అయిపోతుంది. ఇప్పుడు నేనెలా చేస్తా? నాకు చేత కాదు గదా! నేను చిన్నోడిని గదా! ఏదనుకున్నా సరే హనుమంతుడిని తలుచుకుంటే పెద్ద ప్రాబ్లమ్ గూడా పిండి చేసి మన ముందు పడేస్తాడు. అది అన్నమాట. ఈ లైన్ మీనింగ్. ఓకే. రైట్. శ్రీ రఘువీర హరషివురలాయే. అలా చేసినప్పుడు ఏమైంది? రఘువీరుడైన రాముడు చాలా సంతోషించిండు. హ్యాపీగా ఫీల్ అయిండు రాముడు. అట్లాగా రాముడిని సంతోషింపజేశాడు. రఘుపతి కీన్హి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి. ఇప్పుడు రాముడు అంటున్నాడన్నమాట. లక్ష్మణుడు బతికిన తర్వాత రాముడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆహ్, సంతోషంతో పొగుడుతూ "నువ్వు నాకు భరతుడితో సమానం హనుమా" అని చెప్తాడన్నమాట. సీ అంటే లక్ష్మణుడు ఇష్టమే రాముడికి. కానీ రాముడికి భరతుడంటే గూడా ఇంకా చాలా ఇష్టం. భరతుడు అక్కడున్నాడు గదా! అయోధ్య దగ్గర నందిగ్రామంలో. అక్కడున్న భరతుడిని గూడా గుర్తు చేసుకుంటూ, నాకు భరతుడంటే ఎంతిష్టమో, నువ్వు గూడా నాకంత ఇష్టం హనుమా అని జెప్పేసి హనుమంతుడిని హగ్ జేసుకుంటాడనమాట. సో, రాముడి లైఫ్‌లో ఎక్కువ మందిని హగ్ జేసుకోలేదు. ఒక్కసారి హనుమంతుడిని హగ్ జేసుకుంటాడు. ఒక్కసారి సుగ్రీవుని హగ్ జేసుకుంటాడంతే. కృష్ణుడు అందరిని దగ్గర తీసుకున్నట్టు ఉంటది గానీ, రాముడు ఎప్పుడు ఎవరిని టచ్ చేయలేదు. టచ్‌లో గూడా దూరం ఉంచాడు. మగవాళ్ళని గూడా దూరమే ఉంచాడు రాముడు. కానీ హనుమంతుడిని హగ్ జేసుకున్నాడు. "నువ్వు నాకు తమ్మునితో సమానం" అని జెప్పేసి. ఓకే. రఘుపతి కీన్హి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి. సో, భరతలాగా నాకు ఈక్వల్ భరతుడిలాగా అని జెప్పేసి. ఓకే. 13థ్ లైన్ హర్షిని. सहस्रवदन तुमरो यश गावै असि कै श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अवेश यम कुबेर दिक्पाल जहांते कवि कोविद कै कहे सकामते. सके कहांते. రైట్. సహసవదన తుమ్హరో యశ గావై. సహస 2 గూడా 1000 ఫేసెస్ తోటి ఆదిశేషుడు ఉంటాడు గదా! ఆదిశేషు నీ గ్లోరీ, నీ గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అసకహిత్ శ్రీపతి కంటల గావై అంటున్నారు. అంటే నువ్వు ఇంత గొప్ప పని చేశావు గాబట్టి అందరూ పొగుడుతుంటారు గదా! అంటే 1, 2 వాయిస్‌లు గాదు. 1000 తలలున్న ఆదిశేషు గూడా ఆయన 1000 తలలతోటి నీ గొప్పతనాన్ని పొగుడుతున్నాడు అని చెప్తూ ఉన్నారనమాట. ఎవరు ఆదిశేషు? 1000 తలల ఆదిశేషు? లక్ష్మణుడే. ఆదిశేషు లక్ష్మణుడిలాగా పుడతాడు గదా! విష్ణుమూర్తి పాము ఆదిశేషు ఎవరైతే ఉన్నారో అదే లక్ష్మణుడి అవతారం అన్నమాట. పాము ఎట్లయితే బుస్ బుస్ అని ఎప్పుడు ఉంటుందో లక్ష్మణుడికి గూడా ఎప్పుడు సుర్ సుర్ అని కోపం వస్తూనే ఉంటుంది.
ఆ లక్ష్మణుడు అంటే తనని బతికిచ్చాడు గదా! సో, అట్లాగా ల లక్ష్మణుడు గూడా 1000 నోట్లతో ఆదిశేషువులాగా హనుమంతుడిని పొగుడుతున్నాడు అని జెప్పేసి. ఓకే. అంతేగాదు సనకాది, బ్రహ్మాది, మునీశ్వరులు, నారద, శారద అంటే సరస్వతీదేవి, అందరు దేవతలు, దేవుళ్ళు, మహర్షులు అందరూ గూడా హనుమంతుడిని పొగుడుతున్నారు. యమ కుబేర దిగుపాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే. యముడు కూడా ఆఖరికి మృత్యుదేవుడు, యముడు, కుబేరుడు, అష్టదిక్పాలకులు 8 డైరెక్షన్స్ ఉంటాయి కదా. 8 డైరెక్షన్స్ కి ఇన్ఛార్జ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు, కవులు, మహర్షులు అందరూ, స్కాలర్స్, పండిట్స్ అందరి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ హనుమంతుని పొగుడుతున్నారు. కానీ హనుమంతుడు దేనికి చెల్లించడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక కాంప్లిమెంట్ ఇయ్యంగానే వావ్! నాకు ఈరోజు ఫుల్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అని అనుకుంటా. హనుమంతుడికి మొత్తం దేశం దేశం పొగిడినా కూడా ఫరక్ పడట్లేదు కదా. కానీ హనుమంతుడి గ్లోరీ మాత్రం అందరూ పొగుడుతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అంతమందికి గొప్ప అనిపిస్తున్నప్పుడు మనం ఆయన గొప్పతనాన్ని కొంచెం మన లైఫ్‌లోకి తీసుకున్నా మనం చాలా చాలా గ్రేట్ పీపుల్ అవుతాము. అది. ఓకే. రైట్. సో, క్లాస్ ఇక్కడికి ఎండ్ చేద్దామా? ఇంకొంచెం సేపు కంటిన్యూ చేయాలా? హ్మ్. ఏం చెప్పట్లేదు. రైట్. సో, రేపు సేమ్ 10:30-11:10 కంటిన్యూ చేద్దాము. చేసిన తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళీ మీకు ఇంకొక స్పెషల్ పీపుల్ మాట్లాడుతుంటారు. ఓకే. సో, ఒక 1 వీక్ ఇంకో 1 వీక్ కంటిన్యూగా వినడానికి ట్రై చేయండి. ఆర్ ఇంకో 5 డేస్. రైట్. ఓకే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం సియావరి రామచంద్ర భగవాన్ की जय జై భక్త హనుమాన్ की जय రైట్. రేపు ఒక వీడియో ప్లస్ యాక్టివిటీ తోటి స్టార్ట్ చేద్దాం. హరి ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరి Okay.